దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, దేవుడు ఎప్పుడు 3 రకమైన పరీక్షలు పెడతాడు. 3 రకాల పరీక్ష చూసినప్పుడు మొదటి రకమైన పరీక్ష క్రమశిక్షణ అనే పరీక్ష. ఏంటది? మొదటిది డిసిప్లిన్ టెస్ట్. ఇదిగో నా తలపులు నీ పట్ల మేలేనియే, కీడేనివి కాదు. కానీ నీలో క్రమశిక్షణ లేకపోతే, నా వాక్కు లోబడే జీవితం నీకు లేకపోతే, నేను చేయొద్దన్నది నువ్వు చేయకుండా, నేను చేయమన్నది నువ్వు చేయకుండా నువ్వు బ్రతుకుతే, నేనేం నీ జీవితంలో కార్యం జరిగించలేదు. చూసి ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు దేవుని పరిశుద్ధ గ్రంథమైన వాక్యము క్లియర్ తెలియజేయబడుతుంది. thou shall not, thou shall, క్లియర్. ఇది చెయ్యి, నువ్వు ఆశీర్వదించబడతావు. Deuteronomy 28 చూస్తే, ద్వితీయోపదేశకాండం 28 చూస్తే, నువ్వు ఈ రీతిగా చేసే నా మాటను గైకొని దీని ప్రకారం నువ్వు జీవిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీద ఉంటాయని చెప్తాడు. ఏంటంటే ఆశీర్వాదాలు ఒకసారి చెప్తామండి. లెట్స్ గో టు Deuteronomy 28. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త జనం కంటే నీకు హెచ్చిస్తాడంట. ఎట్లా హెచ్చిస్తాడు? మనకు ఆ 2వ వచనం బాగా ఇష్టం. అందరికన్నా దేవుడు నన్ను హెచ్చిస్తాడంట. వెయిట్ అక్కడ ఉంది. నీవు గాని దేవుని మాటని శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటే, లిసన్, ఒబే, నెక్స్ట్ ఏంటి? అబ్జర్వ్ కేర్ఫుల్లీ. 3 బ్రేక్ డౌన్స్ చూస్తాం. ఇఫ్ యూ డిలిజెంట్లీ లిసన్, ఒబే అండ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, నువ్వు జరిగిస్తే ఏమంటాడు దేవుడు? అందరికన్నా నేను హెచ్చిస్తాను. ఇంకా నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడలా, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి, ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయంట, నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవింపబడదువు, పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగనట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడలా, యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుంట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి దానిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు కానీ అప్పు చేయువు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్నిల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడలా, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడలా, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రింది వాడువుగా ఉండవు. ఈ మాటలు ఎంత బాగున్నాయి, అందరికీ వింటుంటే ఎంత బాగుంటుంది. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి. గాడ్ హస్ పుట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. నీవు ఆయన మాటని విని దానికి ఒబీడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది చేస్తారంట దేవుని చిత్తం, కానీ మనస్ఫూర్తిగా చేయరు. కొంతమంది చేస్తారంట దేవుడు ఇది చేయమంటున్నాడు, దేవుని వాక్య నియమం ఇది చేయమంటుంది, కానీ మనసులో నొచ్చుకుంటా చేస్తారంట. ఇఫ్ యూ డోంట్ విల్లింగ్ఫుల్గా దేవుడు చెప్పింది నువ్వు చేస్తే, ఇష్టపూర్వకంగా నువ్వు మనఃపూర్వకంగా ఒబీడియన్స్తో సమర్పించుకుని నీవు దాని ప్రకారం నడుచుకుంటే, దేవుడు అంటాడు నేను నీ రీతిగా ఆశీర్వదిస్తా. ఎంతమందికి ఇప్పుడు చదివిన ఆశీర్వాదాలు కావాలంటారు? చేతులు తలలు చెప్పండి. సింపుల్. ఒబే గాడ్, ఫియర్ గాడ్, సబ్మిట్, విల్లింగ్ఫుల్ సబ్మిషన్.
ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నాకు నీ పట్ల కలిగి ఉన్న తలంపులు మేలైనవి కానీ కీడైనవి కాదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్. మన జీవితంలో మనం చూసినప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని పరీక్షించే విధానం, మనం నిలిచి ఉంటామా, మన నమ్మకం ఉంటామా, నీలో క్రమశిక్షణ ఉందా. డిసిప్లైన్ ఆర్ డిసైపుల్ అనొచ్చు. బికాస్ డిసైపుల్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డిసిప్లైన్. డిసైపుల్షిప్ అనేటప్పుడు డిసిప్లిన్, క్రమశిక్షణ కావాలి. ఈరోజు క్రమశిక్షణ లేని జీవితం. దేవుడు చెప్పింది చెయ్యాలి, మనపూర్వకంగా చేయాలి. అదే ద్వితీయోపదేశ ఖండాలు మీరు చూస్తే, ఎవరైతే ఆయన మాటని వినరో, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి, నేను నీకు చెప్పిన ఆజ్ఞల్ని కట్టడల్ని నువ్వు అనుసరించి నడుచుకున్నవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల నువ్వు వినకపోతే, ఈరోజు చాలా మంది దేవుని మాట వింటలేదు. దేవుని పేరు పెట్టుకుని ఉన్నావు, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ జీవితంలో ఏమాత్రం ఆశీర్వాదం లేదు, ఏమాత్రం అభివృద్ధి లేదు, ఏమాత్రం ఫలించే జీవితం లేదు. కారణం ఏంటి? నో ఒబీడియన్స్. దేవుడు అంటున్నాడు, నీవు వినకపోతే నువ్వు ఉన్న స్థలంలో శపించబడతావు. సరే చదివేస్తారు ఒకసారి, టక్కని చదివేయండి. పట్టణంలో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడదు. కష్టపడినా ఏం లాభం ఉండదా బాబు? నువ్వు వేసింది కష్టపడిందంతా చుల్లు పాకెట్, పడిందంతా పోతుంది, కష్టార్జితంతా పోతుంది, చెయ్యి వరకు వచ్చి పోతుంది, అనుభవించడానికి ఏమి లేకుండా ఏడుపే మిగులుతుంది. గో ఆన్. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును, నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకొను కార్యములన్నిటినీ విషయములను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపై నీ ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుప వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశం నుండి నీ మీదకు వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టు పోబడదువు. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించు వాడెవడను ఉండడు. చాలండి, ఇంకా చదువుతా ఉంటే భయం వేస్తుంది. ఇలాంటి జీవితం ఎవరికైనా కావాలా? ఎంత కష్టపడినా ఏ ఆశీర్వాదం లేదు, ఇనుములాగా అయిపోతాడంట ఆకాశం. అంటే దీవెన లేదు. నువ్వు విత్తనం విత్తావు, వర్షం కావాలిగా, నేల స్పందించాలిగా. నేల స్పందించదంట, ఆకాశం స్పందించదంట. దేవునికి విరోధంగా తిరిగిన వాడు జీవితంలో ఏమాత్రం ఆశీర్వాదం ఉండదు. దేవుని మాట కాదు అన్నవాడి జీవితంలో ఏమాత్రమో ఫలం ఉండదు. ఇక్కడున్న మీ అందరికి ప్రభునామమున తెలియజేస్తున్నాను, మన జీవితంలో దేవుడు పరీక్షను పెడతాడు, ఏదైనా మేలు అనుగ్రహిస్తాను ముందు. కానీ పరీక్షలో నిలబడాలంటే దేవునికి నమ్మకంగా అన్ని సమయంలో ఒబీడియన్స్ ఇస్ ద కీ. విశ్వాస జీవితంలో చూసినప్పుడు ఒబీడియన్స్. అబ్రహాము నమ్మాడు, లోపడ్డాడు, నమ్మాడు, లోపడ్డాడు. రెండో మాట లేదు, ఇందుకు అన్న క్వశ్చన్ లేదు. ఈరోజు మనకి ఇందుకు దేవుడు మేలు చేస్తాడంటే మేలు చేస్తాడు, దాంట్లో ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్. వాక్యం చూసినప్పుడు అండి, దేవుడు మనల్ని క్రమశిక్ష పరచాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. క్రమశిక్షణ లేకుండా దీవెన హెచ్చింపు లేదు. ఈరోజు క్రమశిక్షణ కలిగిన జీవితం మనం కలిగి ఉన్నామా? రెండోది పరీక్ష ఏంటంటే డిలే టెస్ట్ అంటాం. దేవుడు ఎప్పుడు నువ్వు అనుకున్న వెంటనే దేవుడు చేశాడంట, నువ్వు రెడీ అయిన వెంటనే దేవుడు చేశాడంట. ఈరోజు మనుషుడు చూడండి, నేను రెడీ ప్రభు చేయడే, నేను రెడీ ఇది జరగదే, నేను రెడీ ఇది అవ్వదే, నేను రెడీ ఇది ముగించదే. దేవా నేను రెడీగా ఉన్నాను ప్రభు, ఇదిగో ప్రార్థన చేసి నేను రెడీగా ఉన్నా, వాక్యం చదివి నేను రెడీగా ఉన్నా, ఇప్పుడు ఈ మధ్య నీ సన్నిధికి చేరుతూ నేను దగ్గరకు వస్తూ నేను రెడీగా ఉన్నా, జరిగించావే. జ్ఞాపకం చేసుకుందాం, 10 కన్యకలు, దేవర్ ఆల్ రెడీ. అందరి కన్యకలే, అందరి దగ్గర దీపం ఉంది,
అందరి దగ్గర నూనె ఉంది, అందరి దీపం వెలుగుతుంది, అందరు పెళ్లి కుమారు కొరకు సిద్ధపడిన వారే. బట్ దెన్ దెర్ ఇస్ అ డిలే. దెర్ ఇస్ అ డిలే. ద టెస్ట్ ఇస్ ద డిలే. నువ్వు అనుకునేటప్పుడు ప్రభు చేస్తాం కాదు. ప్రభు సమయం వచ్చేటప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు అనుకునేటప్పుడు ప్రభు వస్తాం కాదు, ఆయన రాక వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన పిలుపు, ఆయన స్వరం వచ్చినప్పుడు నువ్వు జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతామండి, ఐఎమ్ రెడీ ఫర్ గాడ్. దేవుని కొరకు నేను వేచి ఉన్నా. బైబిల్ చూసినప్పుడు ఎంతోమంది భక్తులు, నీ కొరకు నేను వేచి ఉన్నా, నీ కొరకు నేను వేచి ఉన్నా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు లార్డ్. నీ కొరకు వేచి ఉన్నాను, ఎదురు చూస్తున్నాను ప్రభా. నీ సహాయము, నీ కార్యము, నీ శక్తి, నీ మేలు, నీ విడుదల, నీ రక్షణ కొరకు నేను ఎదురు చూస్తున్నా. బైబిల్ చూసినప్పుడు ఇట్స్ ఆల్వేస్ ద టెస్ట్ ఆఫ్ డిలే. అనేక సార్లు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్. ఇంకెంత కాలము. యోబు భార్య వచ్చి చెప్తుంది, ఇంకెంత కాలము. మన జీవితంలో కూడా అనిపించవచ్చు కొన్నిసార్లు, ఇంకెంత కాలం ప్రభా, ఇంకెన్ని రోజులు ప్రభా, ఇంకెంత ఈ అవమానం, ఇంకెంత ఈ భారం, ఇంకెంత ఈ నష్టం, ఇంకెంత ఈ కష్టం, ఇంకెంత ప్రభా, ఇంకెంత నేను అనుభవించాలి, ఇంకెన్ని రోజులు నేను అనుభవించాలి. బట్ రిమెంబర్, దేవుడు తన సమయంలో ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఇన్ హిస్ టైం. ఈరోజు ఆయన సొత్తుగా నీవు నిలబడగలిగితే చాలు. ఆయన సమయంలో ఆయన సమస్తం, హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. బైబిల్ సేస్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. ఆయన సమయంలో అంతా చక్కగా చేస్తాడంట, అందంగా చేస్తాడంట, సుందరంగా చేస్తాడంట. ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. నీ బాధ, నీ వేదన ఆయన చూస్తున్నాడు, కానీ ప్రభువు నువ్వు నిలబడాలని ఆశపడుతున్నాడు. మూడో టెస్ట్ చెప్పాలంటే ద టెస్ట్ ఆఫ్ డిసర్న్మెంట్ అంటాం. 3 Ds. ఫస్ట్ది ఏంటి? డిసిప్లిన్ ఆర్ డిసైపుల్షిప్. రెండోది ఏంటి? డిలే, ఆలస్యం. మూడోది ఏంటి చెప్పండి? డిసర్న్మెంట్. డిసర్న్మెంట్ ఇస్ ద కీ. విచక్షణ జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఏది సరి, ఏది తప్పు తెలుసుకోవాలి. దేవుని ఆత్మ సహాయంతో ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇప్పుడు చెయ్యాలి, ఇప్పుడు చేయాలి. డిసర్న్మెంట్ నాట్ జస్ట్ టెల్లింగ్ యూ రైట్ ఆర్ రాంగ్. డిసర్న్మెంట్ ఆల్సో టెల్స్ యూ వెన్, ఎప్పుడు. చూసి అందరూ ఆమ్లెట్ వేస్తారేమో, కానీ ఆమ్లెట్లు ఉన్నాయి, దోశలు ఉన్నాయి, ఈ రేకు మీద వేసి అన్నీ అందరూ వేస్తానంటారు. కొంతమంది దోశలు వేస్తారు చూడు, ఎట్లా వస్తుంది? పిసరగా వస్తుంది. తిప్పేస్తారు, ఎక్కువ వేసేస్తారు. పిండి ఒకటే, అదే బాగా వేసేవాడి చేతుల్లోకి ఇవి కరెక్ట్గా చేస్తాడు, కరెక్ట్గా తిప్పుతాడు. ఎప్పుడు నూనె వేయాలో లేకపోతే నెయ్యి వేయాలో వేస్తాడు. ఎప్పుడు పెట్టి దొక్కాలో. కొంతమంది కంగారు పడి ముందే పుచ్చుకో ఆగు కొంచెం కాలేదు. నీ కంగారు ముందే. దానికి ఎంత మంట పెట్టాలో తెలవాలి, పెనం ఎంత వేడి ఉండాలో తెలవాలి. కొంతమంది చూడండి, ఈ ప్రొఫెషనల్స్ చూడండి, నీళ్ళు ఇట్లా అంటారా, పుష్ అనే దాంట్లో తెలిసిపోతుంది వేయచ్చా లేదా అనేది. ఆ పుష్లో తెలిసిపోతుందా ఇది రెడీయా కాదా అనేది. యు సీ, దట్ ఈస్ యు నోయింగ్. ఇది ఇప్పుడు తిప్పాలి. ఇది తెలిసిన వారు, బాగా ఎరుగున్నవారు చూడండి, నీతో మాట్లాడుకుంటూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. ఏదో వేరే మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, పక్కన టక వేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. ఈరోజు చాలామందికి విచక్షణ జ్ఞానం లేదు. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, యూఆర్ నాట్ అవేర్. దేవుడు చూసుకుంటాడు. నో, యూ బీ కేర్ఫుల్. దేవుడు ఏం చేయమంటున్నాడో చూడు. బైబిల్ చూసినప్పుడు అండి, యేసు ప్రభు శిష్యులు వాటలో ఉన్నప్పుడు సీమోను మొదటి అద్భుతం అదే. సీమోనికి యేసు ప్రభు పునరుద్ధరణ జరుగుతూ చేసిన మరలా అదే చివరి అద్భుతం అదే, లేకపోతే మరలా రీస్టార్ట్ మొదటి అద్భుతం అదే. ఫస్ట్ అడుగుతాడు, ఆయన వాటర్ని వాడుకున్న తర్వాత ఏమన్నాడు? నీ వల విసురు. ఆయన ఏమన్నాడు? నేను రాత్రంతా చేపలు పట్టాను, ఒకటి కూడా రాలే. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒకటి కూడా రాలే. అయినను నువ్వు చెప్తున్నా కాబట్టి చేస్తున్నా.
దేవుడు వలయమన్నాడు. సీమోనికి రాత్రంతా వేసి ప్రయత్నం చేశాడు, రాలే. ఆయన ట్రై చేసిన తర్వాత ఆయన రాలేదు అంటున్నాడు. కానీ దేవుడు వెయ్యన్న వెంటనే ఎలాగెయ్యాలి అని అడిగాడా? ఈరోజు చాలామందికి దేవుడు చెయ్యి అంటే ఎలా చెయ్యాలి? ఏం చేస్తున్నావు? నీ టైం ఆఫ్ డిలే, నీ వెయిటింగ్ పీరియడ్లో ఏం చేస్తున్నావు? దేవుడు నీ జీవితంలో మౌనం ఉన్న సమయంలో ఏం చేస్తున్నావు? దేవుడు నీ జీవితంలో సమయం, అవకాశం, తరుణాలు ఇస్తున్నాడు. అనేకసార్లు దేవుడు మౌనంగా ఉంటాం నీ జీవితంలో ఏదో ఆలస్యం చేస్తాడని కాదు, నువ్వు వెళ్ళే స్థలానికి నీకు కావాల్సిన సిద్ధపాటు. బైబిల్లో చూసినప్పుడు కూడా ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలోకి వెళ్ళేటప్పుడు వారిని ఎడారిలోంచి తీసుకెళ్తాం, దేవుడు వారిని సిద్ధపరుస్తాం. చూసి వాగ్దాన భూమిలోకి వెళ్తానికి వారికి 40 సంవత్సరాలు తీసింది అన్నదప్పుడు వాస్తవానికి 11 రోజులు వెళ్ళిపోవచ్చు ఇంకో దారిలో. సో ఇఫ్ యు సీ దర్ డైరెక్షన్ హ్యాస్ గాన్ లాంగ్ వే. ఎందుకు ప్రభు అట్లా నడిపించాడంటే ఐగుప్తు నుండి ఒక రాత్రికి వచ్చేసారు బయటికి. కానీ ఐగుప్తి వారి మనసులో ఉండిపోతానికి ఎన్ని సంవత్సరాలు తీసింది? 40 సంవత్సరాలు తీసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అనేక మంది మైండ్లో ఉండి ఐగుప్తు పోలే, ఐగుప్తుతోనే నాశనం అయిపోయారు. ఐగుప్తులోనే ఉన్న జ్ఞాపకాలను పెట్టుకున్నారు కానీ వాగ్దానం గురించి ఎదురు చూడలే. దేవుడు అన్నాడు, పాలు తేనె ప్రవహించే స్థలంలోకి తీసుకెళ్తున్నానయ్యా. ఇక మాటలో చెప్పాలంటే నీకు కావాల్సిన ఫ్లరిష్మెంట్, అబండెన్స్, ప్రాస్పెరిటీ ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్తున్నానయ్యా. కానీ వారు ఆశపడింది ఏంటి తెలుసా? ఐగుప్తులో మేము తిన్న చేపలు, ఐగుప్తులో మేము తిన్న ఆ మాంసం, ఆ జింకలు, అవే జ్ఞాపకం పెట్టుకున్నారు. They had no expectation for the promise. They were all remembering their past. ఈరోజు ఎంతోమంది కూడా దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానంలోకి ముందుకెళ్తానికి ఆశ లేదు, కానీ గతంలో నేను లోకంలో బ్రతికినప్పుడు అట్లంతా ఉండేవాడిని తెలుసా, నేను ఇట్లంతా ఉండేవాడిని తెలుసా, నాకు అదంతా ఉండేది తెలుసా, నాకు ఇదంతా ఉండేది తెలుసా. నో 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 నో. యేసునందు నీకేమై ఉందో, ఏమి కలిగి ఉందో, ఏమి సిద్ధపరచున్నాడో, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యాలు ఆయన ఆత్మ ద్వారంగా మనకి తెలియజేస్తాడంట. డూ యు నో? అది సవాలు. డిసర్న్మెంట్ ఇస్ ద కీ. ఎప్పుడు, ఏది, ఎట్లా దేవుడు చెప్తున్నాడు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆయన ఆత్మ ప్రేరేపణలో నువ్వు టక్కని చురుకుండాలి. వారు ఎరగకే నాశనం అయిపోయారు, వారి సనిగి నాశనం అయిపోయారు. నాట్ నోయింగ్ గాడ్. ఆయన మార్గాలు తెలుసుకోలేదు, ఆయన చిత్తము తెలుసుకోలేదు, ఆయన ఉద్దేశాలు, ప్రణాళికలను తెలుసుకోలేదు, నాశనం అయిపోయారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, పరీక్షలు నిలబడగలుగుతున్నారా? దేవుని చిత్తంలో తగ్గించుకుని వెళ్ళగలుగుతున్నారా? దేవుడు అంటాడు, నా సమయంలో నేను జరిగిస్తా. నేను నీ పట్ల పలికిన మంచి మాటలు అన్ని నెరవేరుస్తా. నాకు నీ పట్ల మేలైన తలంపులు కానీ కీడైన తలంపులు కాదు. మనుషుల మాటలు విని మోసపోద్దు, నీ చుట్టూ ఉన్న భయాలను చూసి మోసపోద్దు. మాట ఇచ్చిన దేవుడిని తప్పకుండా నెరవేర్చే దేవుణ్ణి నీవు నిలిచి ఉంటే నీ జీవితంలో కార్యం జరిగిస్తాను. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాగ్దానాలను పట్టుకుని మనల్ని మనం తగ్గించుకొని ఆయనకి విధేయులుగా బ్రతికితే ఆయన మన జీవితంలో అన్ని మేలే జరిగిస్తాడండి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చున్నారు ప్రభు దగ్గరికి? ఏంటి జరగట్లేదు, ఇంకా అవ్వట్లేదు, ఇంకా కుదరట్లేదు, ఇంకా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. ఇది నీకు దేవునికి మధ్య పాపం ఉందంటే ఒప్పుకోండి. లేదు, నేను పాపం లేదు, నా మధ్య నేను దేవునితో సరిగా ఉన్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తాడని అర్థం. ఎదురు చూడు గొప్ప దేవుని వరకు. పరీక్షలో అలగద్దు, పరీక్షలో సనగద్దు, పరీక్షలో ఓర్పు కలిగి ఉండు. పరీక్షలో ఆయన్ని పట్టుకో. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడివి, నిన్ను పట్టుకుని జీవిస్తా. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడివి, నీ కార్యములను నువ్వు జరిగిస్తావు. నీ సమయంలో నేను ఎదురు చూస్తా, నేను నిలిచి ఉండి చూస్తా. నీ చిత్తం ఏదో తెలుసుకుంటాను, నీ చిత్త ప్రకారం నేను బ్రతుకుతాను అని సమర్పించుకుందాం. దయచేసి తలలో ఉంచుతామండి. తలలోంచి కొద్దిసేపు మనం ప్రార్థన చేయబోతున్నాము, మనఃపూర్వకంగా ప్రార్థన చేయబోతున్నాము. మనసులో కలవరపడవద్దు, అటు ఇటు నీ మనసు పోనవద్దు. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ, ప్రభువా నా జీవితంలో కార్యము జరిగించవా, నా జీవితంలో సహాయం అనుగ్రహించవా, నా జీవితాన్ని లేపవా,
నాకు కావలసిన సహాయము, నీ శక్తిని కనబరచవా? మేలు చేస్తానికి ఆశపడే దేవుడు అండి. నీ జీవితంలో మేలు చేస్తానికి ప్రభు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ప్రభు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు ఉన్నది అపవాది అధికారంలో ఉన్నావు అనుకుంటున్నావేమో. దేవునికి అధికారం మించిన అధికారం ఏది లేదు. దేవుని బిడ్డలను అపవాదిని ఏళ్తానికి ఆ దేవుడు అనుమతించాడంటే అది నీ అవిధేయతేమో, లేకపోతే ఏదో దోషమేమో. కానీ ప్రభు కృప కనికరం కలిగిన దేవుడు ఈరోజు తన బిడ్డల్ని బలపరిచి ఆదుకుని లేవనెత్తి ఆయన మహిమాత్మై నిలబెట్టి ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చి ఆయన చిత్తము జరిగించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. అడగండి, ప్రభువా నా జీవితంలో నీ కార్యము జరిగించవా? ప్రభువా నా జీవితంలో నీ సహాయాన్ని అందించవా? ప్రభువా నీ మేలు నా జీవితంలో కనబరచవా? ప్రభువా నీ శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా. నీ విడుదలను నాకు అనుగ్రహించు ప్రభువా. నీ ఆదరణ నాకు అనుగ్రహించయ్యా. నీ స్వస్థతను నాకు అనుగ్రహించయ్యా. నువ్వు మేలు చేసే దేవుడు అని నమ్ముతున్నానయ్యా. నువ్వు మేలే చేస్తావయ్యా. నువ్వు మేలు చేస్తావయ్యా. నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టావు. నువ్వు ఎంత మాత్రము విడిచిపెట్టావు ప్రభా. ప్రభా ఆదుకో, బలపరచు. నిన్ను నమ్మిన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు నమ్ముతున్నాను. నీవే కార్యం జరిగించు ప్రభా. కార్యం జరిగించయ్యా. నీ విడుదలను అనుగ్రహించు ప్రభా. నీ శక్తిని అనుగ్రహించు ప్రభా. నీ సన్నిధి సహాయాన్ని అనుగ్రహించు ప్రభా. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం ధైర్యంగా రావాలి. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్. ఆయన చిత్తంలో మనం ఏదైతే అడుగుతామో అది ఆయన మనకు అనుగ్రహిస్తాడట. ఆయన చిత్తంలో మనం అడిగిన ప్రతి దానికి దేవుడు మనల్ని మనకు అనుగ్రహించే దేవుడు అండి. ప్రభా నీ సహాయం నాకు అనుగ్రహించు. నీ మేలు నాకు జరిగించు ప్రభా. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయి, స్వతంత్రత దయచేయి, స్వేచ్ఛ దయచేయి, ధైర్యము దయచేయి, ఆదరణ దయచేయి. సహాయం చేయి ప్రభువా. సహాయం చేయి ప్రభువా. అడగండి, యేసయ్య నాకు సహాయం చేయి. నా జీవితంలో కావాల్సిన సహాయం దయచేయి. నా కుటుంబంలో కావాల్సిన సహాయం దయచేయి. నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నీ వైపే నా కళ్ళు ఎత్తి చూపిస్తున్నానయ్యా. నీ వైపే నేను చూస్తున్నాను. నా చూపు నీ వైపే. నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను. నీ శక్తి కొరకు ఎదురు చూస్తున్నాను. నీ ప్రోత్సాహం కొరకు ఎదురు చూస్తున్నాను. నీ ధైర్యం కొరకు ఎదురు చూస్తున్నాను. నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచయ్యా. అడగండి, నా చేయి పట్టుకో ప్రభు. నా చేయి పట్టుకుని నన్ను నడిపించు. నా చేయి పట్టుకుని నన్ను లేవనెత్తయ్యా. లోయలో నడిచాను అక్కడ నువ్వు నా తోడుండయ్యా. నన్ను విడిచిపెట్టద్దు, నన్ను విడిచిపెట్టద్దు. నన్ను ఆదుకో, నన్ను విడిచిపెట్టద్దు. నన్ను ఆదుకో, నన్ను బలపరచు. సహాయం చేయ, సహాయం చేయి ప్రభా. అడిగిన దేవా సహాయం చేయ. నా జీవితంలో సహాయం చేయ, సహాయం చేయ ప్రభా. నా జీవితంలో నీ సహాయం అనుగ్రహించు. నీవే నీవే మేలు చేయగలిగిన వాడు నీవు మాత్రమే, నీవు మాత్రమే ప్రభా. నీ క్రమశిక్షణలో నేను నిలబడుతున్నాయా, నన్ను సరిదిద్దు ప్రభా. నీ క్రమశిక్షణలో నేను నిలబడుతున్నాయా, నన్ను సరిదిద్దు ప్రభా. నీ క్రమశిక్షణలో నేను నిలబడుతున్నాయా, నన్ను బాగు చేయ. నేను అనుకుంది జరగకపోయినా కూడా, నేను అనుకుంది నెరవేరకుండా నేను నమ్ముతున్నానయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభా. నా జీవితంలో సమస్తము నీ చిత్తంలో జరిగిస్తావు. నా జీవితంలో ఆలస్యం కాదు. నేను నమ్మేతను నా యేసయ్యని, నేను నమ్మేతను నా యేసయ్యని. ఆయన కార్యం జరిగిస్తాను, నేను నమ్ముతున్నాను. చెప్పండి ప్రభా, నువ్వు నా జీవితంలో కార్యం జరిగిస్తావు. నేను నమ్ముతున్నాను అయ్యా. ఆలస్యంగా కనబడచ్చేమో కానీ నువ్వు అన్ని సమకూర్చి జరిగిస్తావు. నా జీవితంలో నీ వైపు చూస్తే ఎదురు చూస్తున్నానయ్యా. నీ దగ్గర ఉండి నాకు సహాయం రాకపోతే వ్యర్థమే. నువ్వు నన్ను ఆదుకోకపోతే వ్యర్థమే. నువ్వు నన్ను లేవలేకపోతే వ్యర్థమే. నువ్వు నన్ను బలపరచపోతే వ్యర్థమేనయ్యా. నాకు అవసరం విచక్షణ దయచేయ. నాకు అవసరం విచక్షణ దయచేయి, గ్రహింపు దయచేయి.
నా మనసులో కావాల్సిన చురుకుదనం దయచేయి. ఏది నీ చిత్తమో నేను తెలుసుకోవాలయ్యా. ఏది నీ చిత్తము, ఏది నీ మాట, ఏది నీవు చెప్పేది నా హృదయంలో నేను తెలుసుకోవాలి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు ప్రభు. మా ఆశతో నువ్వేనయ్యా. ఎందుకంటే మమ్మల్ని ఆదుకున్న దేవుడు నీవే, మాకు సహాయం అందించే దేవుడు నీవే, మా పోరాటంలో మాకు జయంనిచ్చి మా తలని పైకెత్తే దేవుడు నీవే, మా స్థితిగతులను మార్చి మమ్మల్ని హెచ్చించి బలపరిచే దేవుడు నీవేనయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు చూడవా, ప్రతి ఒక్కరిని దర్శించవా, ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయాన్ని అందించవా. ఏ స్థితిలో నీ సన్నిధిలో ఆశతో వచ్చున్నారో నువ్వు చూడు ప్రభా. ఏ పోరాటాల్లో ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నువ్వు చేయలేదంటూ ఏది లేదు ప్రభా. మా మధ్య నీవు మాత్రమే ధీరుడవి, మా పక్షాన పోరాడి మాకు జయమిచ్చే దేవుడు. నీ ప్రేమను మమ్మల్ని ఆదుకోవాలని, నీ ప్రేమ మమ్మల్ని ఆదరించాలని, నీ ప్రేమను బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాలని దేవా, ఈరోజు మేము ఆశతో నీ సన్నిధిలోకి వచ్చి కానీ నీ సహాయాన్ని వేడుకుంటూ అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో నింపు ప్రభా. ఏ నిరుష్యామతో ఉన్నారో, ఏ కృగిదలతో ఉన్నారో, ఏ చేతకానితనంతో ఉన్నారో, ఏ పోరాటంలో సతమతమవుతూ ఉన్నారో ప్రభా బలపరచు ప్రభా. లేవనెత్తు ప్రభా, సహాయం చేయి ప్రభా, ఆదుకో అయ్యా. నువ్వు నిశ్చయంగా నీ వాగ్దానాలను నెరవేర్చే దేవుడు, నువ్వు నిశ్చయంగా నీ కార్యాలు జరిగించే దేవుడివి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. ఇదిగోనే ఈ రోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరికి కావాల్సిన నీ శక్తి సహాయాన్ని అనుగ్రహించి, నీ జ్ఞానంతో, నీ సమాధానంతో, నీ మేలుతో మమ్మల్ని నడిపించమని, మా జీవితంలో ప్రతి విషయంలో మేలు జరిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.